77 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వతంత్రం వచ్చి 78వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా పెద్దలకి, ఉపాధ్యాయులకి, యూత్కి, పిల్లలకి మీకు అందరికీ శుభాకాంక్షలు. దగ్గర 77 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చి గడిచింది. ఈ గడిచిన కాలాన్ని చూస్తూ మనకి ఏం అర్థం చేసుకోవాలి, మనం ఏం నేర్చుకోవాలి. అప్పుడు బలిదానాలు చేసిన వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన బలిదానాల వల్లే మనకు స్వతంత్రం వచ్చింది, చాలా మంచి విషయమే. కానీ వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళని మనం స్మరించుకుంటున్నాం, బుక్స్లను కూడా చదువుకుంటున్నాం, వాళ్ళ హిస్టరీని అన్నమాట ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నాం. అంతవరకు ఓకే. కానీ దీన్ని బట్టి ఈ 77 సంవత్సరాలు గడిచిన కాలాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన పక్క దేశమైన పాకిస్తాన్కి మనకి ఒకే రోజు స్వతంత్రం వచ్చింది. అప్పుడు పరిస్థితుల రీత్యా వేరు అయిపోయాం. కానీ పక్క దేశాన్ని మిత్ర దేశంగా చూడాలి కానీ శత్రు దేశంగా చూస్తున్నాం అంటే కారణం ఏంటి? దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిందేది, మనం తెలుసుకోవాల్సిందేది. ఒకే రోజు స్వతంత్రం వచ్చింది. అంతకు ముందు అనమాట ఇంగ్లీష్ పరిపాలన, అంతకు ముందు రాజుల పాలన, అరాచకాలు ఏవో జరిగాయి. స్ట్రగుల్ అయిన తర్వాత అనమాట స్వతంత్రం వచ్చిన తర్వాత అనమాట నేను ముందుకెళ్దామని వెళ్ళే టైంలో 2 దేశాలకి ఒకేసారి స్వతంత్రం ఉండేది. మొత్తం అంతా భారతదేశమే కదా. మన నుంచి విడిపోయారంటే మన అన్నదమ్ములు, మన మిత్రులు కదా. అలా తప్పుడు అనమాట. అటువంటి మిత్ర దేశాన్ని అనమాట ఈ రోజు అనమాట మన శత్రు దేశంగా ఎందుకు చూస్తున్నాం? అయితే కారణం ఏంటి? ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితులు వచ్చి వాళ్ళు వేరైపోయారు. ఆ తర్వాత అప్పుడున్న దేశ నాయకులు, పెద్దలు ఆలోచించి, ఎందుకంటే మన దేశం చిన్న దేశం కాదు, ఒక భాష కాదు, ఒక తిండి కాదు, ఒక కట్టు బొట్టు మొత్తం అంతా వేరు. ఇంత పెద్ద దేశాన్ని ముందుకు నడిపించుకెళ్ళాలి అనేసి అంటే ఏమాత్రం అనుభవం కూడా లేదు. ఎందుకంటే రాజుల పాలన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు కానీ పరిపాలన సామర్థ్యం ఎవరికీ లేదు. కానీ ఇంత పెద్ద దేశాన్ని అనమాట ముందుకు నడిపించాలంటే ఏం చేయాలనేసి ఆలోచించి చాలా పెద్ద ఆలోచనతో రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ఏదైనా మనం ముందుకు మన దేశాన్ని తీసుకెళ్లాలనేసి అనమాట రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ అనమాట మనం ప్రపంచ దేశాలతో ఎలాగైనా ఈక్వల్ అవ్వాలి, పోటీ పడాలనే ఒక పోటీ తత్వంతో మనం ముందుకు సాగుతూ వచ్చాం. అదే రకంగా అనమాట మనతో పాటు విడిపోయిన పాకిస్తాన్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ విభజన టైంలో ఉన్న ఆ సమస్యల్ని మైండ్లో పెట్టుకొని కుళ్ళుని నింపుకొని కుతంత్రాలతోని నెక్స్ట్ అనమాట ఉగ్రవాదాన్ని ఫేస్ టు ఫేస్ అయితే మన ఇండియా మనం ఎలాగో ఎదిరించలేమని చెప్పేసి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించుకొని అనమాట వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వాళ్ళు వాళ్ళ ఆలోచన చెడ్డ ఆలోచనతో అనమాట వేరే రూట్లో వాళ్ళు పయనించారు. మనం వేరే రూట్లో. మనం వాళ్ళ గురించి ఆలోచించలేదు. మన భవిష్యత్తు ఏంటి, మన పుట్టబోయే బిడ్డలు నెక్స్ట్ తరానికి అనమాట మనం ఏమి ఇవ్వాలి, ఇంతవరకు అంటే చాలా స్ట్రగుల్ అయ్యాం, ఇక ముందు మనం ఏం చేయాలనే ఒక దీని మీద అనమాట ఇండియా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నది. మనతో పాటు స్వాతంత్రం సాధించిన పక్క దేశం మనల్ని ఏ రకంగా దెబ్బతీయాలి, ఎలాగైనా సరే ఇండియాను మనం ఇచ్చేయాలి, అంటే ఒకటి బాగుపడితే ఇంకొకటి లాగే రకం ఒళ్ళు వారలేక ఇచ్చేయలేక. మీకు దీని రిలేటివ్ ఒక చిన్న స్టోరీ చెప్తాను, రియల్ స్టోరీ, జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా యూత్. ఒక 2 అన్నదమ్ములు. అప్పుడు పేదరికం టైము అయినా సరే వాళ్ళెంతో అన్యోన్యంగా అన్నదమ్ములంటే ఇలా ఉండాలరా అన్నట్టు అనమాట పెరిగారు. పెరిగిన తర్వాత అప్పుడు పరిస్థితులు రీత్యా వాళ్ళిద్దరూ వేరైపోవాల్సి వచ్చింది. వేరైపోయిన తర్వాత వాళ్ళు పెద్దవాడు అనమాట ఇంటి నుంచి బయటకు పోవాల్సి వచ్చింది. తనకి ఉపాధి ఏమీ లేదు, చేతిలో విద్య లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి భూమి లేదు. అటువంటి పరిస్థితుల్లో పెద్దవాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అయినా సరే ఎక్కడో ఒక మిత్రుడు ఇంట్లోనే తలదాచుకొని తన పిల్లల్ని ఎలాగైనా సరే చదివించుకోవాలి, ప్రయోజనాలు చేసుకోవాలనేసి తన ఉన్నంత స్థోమతలో కూలనాలో చేసి అనమాట పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ముందుకెళ్ళాము. ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళాడు. సమాజంలోని, ఊరిలోని, కుటుంబంలో గౌరవంగా బతకాలనే ఒక కాన్సెప్ట్ తో అనమాట ముందుకు పోతూ ఉన్నాడు. అదే చిన్నవాడు, చేతిలో కొద్ది గొప్ప ఉద్యోగి, చదువుకున్నవాడు. అయినా సరే అప్పుడు విడిపోయినప్పుడు విభజన సమస్యల్ని, అప్పుడు ఏరైపోయిన సమస్యల్ని మైండ్ లో పెట్టుకొని అదే రకంగా బాగుపడుతున్న అన్నం చూసి వారవలేక కుళ్ళుతో కుతంత్రాలతో ఎలాగైనా సరే తన ఊర్లో కుటుంబంలో చెడ్డ చెయ్యాలనేసి అనమాట ఈడీది తిరిగి అనమాట ఏదో రకంగా
కాన్సెప్ట్ తోటి, ఒక మైండ్ సెట్ తోటి అనమాట తను లాగాలి, ఎలాగైనా హేళన చెయ్యాలి, ఇది చెయ్యాలనేసి ఒక అబద్ధాల ప్రచారం ఏదేదో చేసుకుంటూ అడబట్టారు. అయితే దీన్ని బట్టి మీకు ఆలోచిస్తున్నది ఏంటి, మీకు అర్థమైంది ఏంటి? అన్నిటికన్నా ముఖ్యమైనది ఆలోచన విధానం. ఒకేసారి విడిపోయిన భారతదేశం, పాకిస్తాన్ రెండు వేరు వేరుగా ఆలోచించడం మొదలెట్టాయి. మీరు ఎలా ఆలోచిస్తున్నారు? 1947లో విడిపోయినప్పటి నుంచి అదే సమస్యలను అన్నమాట బుర్రలో పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఈ రోజు కూడా తినడానికి తిండి లేని పరిస్థితుల్లో బతుకుతున్న పాకిస్తాన్ లాగా ఆలోచిస్తున్నారా, లేకపోతే 2047 అని ఒక విజన్ చూస్తున్న ఇండియాలో ఆలోచిస్తున్నారా? ప్రపంచ దేశాల్లోనే 2047 సంవత్సరం వచ్చేసరికి అన్నమాట ఒక ప్రపంచంలో ఒక మహాశక్తిగా మారాలని ఒక తపంతో ముందుకు పోతున్న ఇండియాలాగా ఆలోచిస్తున్నారు. మీరేం కావాలనుకుంటున్నారు? గట్టిగా చెప్పండి. పాకిస్తానా ఇండియా? పాకిస్తానా ఇండియా? ఏం కావాలనుకుంటున్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ పాకిస్తాన్కైనా సరే, ఈ కథలో ఈ తమ్ముడికైనా సరే, మీరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా, ఎంత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినా సరే మీరు ఇండియాను ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే అక్కడ ఇండియాను కాపాడడానికి భారత సైన్యం రాత్రి పవళ్ళు, ఎండ, గాలి, వాన, చలి అని ఆలోచించకుండా ఆర్మీసలో కష్టపడితే పహారా కాస్తున్నారు. ఇండియా పైన ఏదో కూడా వాళ్ళని కన్నా చేయడానికి అక్కడ ఇండియా